ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 4 బస్సులు అగ్నికి ఆహుతైపోయాయి. పలువురు మరణించారు. అయితే పొగమంచు కారణంగా ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన ఆ పొగమంచు కారణంగా ఒకదాన్నొకటి 4 బస్సులు ఢీకొట్టాయి. ఈ బస్సులు ఒకదాన్నొకటి ఢీకొట్టడంతో ఆ 4 బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా ఇప్పటికే 4 సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. ఇంకొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. 4 బస్సులు ఒకదానొకటి ఢీకొట్టడంతో ఆ 4 బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటల తాటికి బస్సులు పూర్తిగా కూడా అగ్నికి ఆహుతైపోయాయి. దీంతో పాటుగా 4 మరణించారు. సో విజువల్స్లో మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా ఆ మంటల తాటి కనబడుతోంది. అర్ధరాత్రి సమయంలో బహుశా ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ఆ బస్సులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారి కూడా ఆర్తనాదాలు పెడుతూ అక్కడి నుంచి పరుగులు పెట్టే ప్రయత్నం చేశారు. సో ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మథుర వద్ద ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన ఈ ప్రమాదం జరిగింది. సో దట్టమైనటువంటి పొగమంచు కమ్ముకోవడంతో ప్రయాణికులు వెళ్తున్నటువంటి బస్సులు మరికొన్ని కార్లు ఢీకొన్నాయి. సో 4 బస్సులు ఒకదానొకటి ఢీకొన్నాయి. మధ్యలో కొన్ని కార్లు కూడా ఉన్నాయి. సో ఈ ఘటనలో సుమారుగా 4 ఇప్పటికే మరణించినట్టుగా అధికారులు ధృవీకరించారు. మరొక 25 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో తెల్లవారుజామున 2 గంటల సమయానికి, అంటే ఈరోజు తెల్లవారుజామున 2 గంటల సమయానికి ఈ ఘటన చోటు చేసుకుంది. సో 11 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయంట. ఈ బస్సులు కార్లు అన్నీ కూడా అగ్నికి ఆహుతవుతూ ఉంటే మంటలు ఆర్పడానికి 11 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయంటే ఆ సిచ్యువేషన్ ఎంతలా ఎక్స్ట్రీమ్గా ఉండిందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున అగ్నికిల లెగిసిపడ్డాయి. 7 బస్సులు కార్లు, మొత్తంగా 4 బస్సులు 3 కార్లు అయి ఉంటాయి బహుశా. ఇంకా అక్కడ ఎటువంటి సంఘటన జరిగింది, ఏం జరిగిందని అధికారులు ధృవీకరించాల్సిన అవసరం ఉంది. సో దీనికి ఘటన గల కారణం ఏంటో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు ఎక్స్ప్రెస్ హైవే, అది ఒక 6 లేన్ హైవే. ఆ హైవే పైన వెళ్తున్నటువంటి క్రమంలో 4 బస్సులు ఒకదానొకటి ఢీకొనడంతో పాటుగా మధ్యలో కొన్ని కార్లు కూడా ఉన్నాయట. అన్ని లైన్గా వరుస క్రమంలో ఒక 100 మీటర్లు 150 మీటర్ల వరకు కూడా మొత్తం బస్సులన్నీ పార్క్ చేసి ఉంటే ఆ బస్సులు కార్ల పొడవునా ఆ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి, అగ్నికిలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. సో ఆ దట్టమైనటువంటి పొగ కూడా కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించింది. సో 4 బస్సులకి 4 బస్సులు 3 కార్లు మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయాయి. కార్లు మొత్తం కూడా కాలి బూడిదైపోయాయి. బస్సులన్నీ కూడా, బస్సుల సీట్లు అన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయాయి. సో ఆ సమయంలో 4 ప్రయాణికులు సజీవ దహనం అయిపోయారు. బయటికి వచ్చే అవకాశం కూడా లేదు. సో యాక్సిడెంట్ల కారణంగా అట్ ది సేమ్ టైం ఆ బస్సులో అగ్నికి కారణంగా 4 మరణించినట్టుగా ఇప్పటికీ ధృవీకరించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో 2 గంటల సమయంలో తెల్లవారుజామున పొగమంచు అధికంగా ఉండడంతో విజిబిలిటీ కూడా చాలా తక్కువ, 20 మీటర్స్ విజిబిలిటీ. అంటే మనం ఉన్న దగ్గర నుంచి ఒక 20 మీటర్ల వరకు మాత్రమే ముందు ఏముందని రోడ్డు కనిపిస్తుంది. ఆ తర్వాత నో విజిబిలిటీ. మనం వెళ్ళేటువంటి ఆ స్పీడ్కి ఎదురుగా అటువైపు నుంచి వచ్చిన వాహనం కూడా కనిపించట్లేదు, అంతటి పొగమంచు ఉంది. ఆ పొగమంచులో అటువైపుగా వచ్చినటువంటి వాహనాన్ని గుర్తించలేక ఒకదాన్నొకటి 4 బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ఇంకా పెద్ద ఎత్తున మరణాలు సంభవించే అవకాశం ఉంది. సో 11 ఫైర్ ఇంజన్లు చేరుకుని అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో భారీగా పొగమంచే ఈ సంఘటన గల ప్రధాన కారణం అని తెలుస్తోంది. అయితే మిగతా వాహనాలకి ఒక బస్సులో నుంచి ముందుగా మంటలు చెలరేగాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారంగా 2 బస్సులు ఢీకొనడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. మంటల తాటికి మిగిలిన బస్సులు కూడా ఒకదానొకటి అంటుకొని ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా ఈ మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నమాట. సో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సో ఉత్తరప్రదేశ్లోని మథుర అనేటువంటి ప్రాంతం దగ్గర ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి ఆ విజువల్ చూస్తుంటే అర్థమవుతోంది. కొన్ని వందల మీటర్లు, అంటే సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ మేర ఈ మంటలు వ్యాపించి ఉన్నాయి. బస్సు ఆ తర్వాత కార్లు, మధ్యలో బస్సులు ఇలా ఒకదాన్నొకటి ఆనుకొని ఉన్నాయి. సో వెంటనే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో హుటాహుట్న ప్రయాణికులంతా మిగిలిన బస్సులో వారు దిగే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ఆర్తనాదాలు పెడుతూ పరుగులు పెట్టే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది ఆ బస్సులో చిక్కున్న వారు యాక్సిడెంట్ల కారణంగా ఆ తర్వాత మంటల తాటికి కూడా అక్కడే ఉండిపోయి సజీవ దహనం అయిపోయారు. వారిని బయటికి కాపాడలేని పరిస్థితి. సో మిగిలిన వారందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలై 11 ఫైర్ ఇంజన్లు వచ్చి ఆ మంటలు నార్పే ప్రయత్నం చేశారన్నప్పుడే అక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతుంది. సో ఇప్పుడు ఢిల్లీ వైపుగా నార్థన్ స్టేట్స్లో మాక్సిమం ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ ఆగ్రా హైవే కానివ్వండి, ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న హైవేస్లో కూడా అటాచ్డ్ టు ఢిల్లీ. సో పెద్ద ఎత్తున పొగమంచు అధికంగా ఉంది. ఒకటి అక్కడ ఎయిర్ క్వాలిటీ చాలా దరిద్రంగా ఉంది, కనీసం శ్వాస తీసుకోలేని పరిస్థితి మనం రోజు చూస్తూనే ఉన్న వార్తల్లో. అటువంటి సిచ్యువేషన్ ఒకటైతే అక్కడ పొగమంచు కారణంగా 20 మీటర్స్ విజిబిలిటీ అంతే.
20 మీటర్ల వరకు మాత్రమే అవతల వైపుగా ఏ వాహనం వస్తుంది ఏముందనేది కనబడుతుంది. ఆ తర్వాత ఎటువంటి వాహనాలు కనబడలే, అవతల వైపుగా ఒక బండరాయి కొండలున్నా కూడా కనబడట్లేదు. అటువంటి విజిబిలిటీ ఉంది. పొగమంచు, దట్టమైన పొగమంచు కమ్ముకుంటుంది. రోడ్ల పైన వాహనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది తలెత్తున్న పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో ఈ పొగమంచు కారణంగా 4 బస్సులు 3 కార్లు విజిబిలిటీ తక్కువగా ఉండడంతో ఒకదానొకటి ఢీకొట్టాయి. ముందుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారంగా 2 బస్సులు ఢీకొట్టుకున్నాయి ఒకదానొకటి. ఆ తర్వాత ఈ మంటలు వ్యాపించాయి. ఈ మంటలు వ్యాపించడంతో వెనకాల వచ్చినటువంటి బస్సులు కార్లు కూడా ఈ ముందు భాగంలో బస్సులను ఢీకొట్టడంతో ఈ మంటలు మొత్తం కూడా విస్తరిస్తూ ఒక్కసారిగా బ్లాస్ట్తో ఒక భారీ శబ్దంతో ఆ మంటలు చెలరేగి మిగిలిన వాహనాలు కూడా అంటుకున్నాయి. సో ఈ ఘటనలో 7 వాహనాలు మొత్తంగా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. సో ఇంకొక 25 మంది చిన్న చిన్న బర్న్స్ కూడా ఉన్నాయట ఒంటిపైన. వారందరికీ కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. అగ్ని వాళ్ళకి ఒంటిపై కాలడంతో ఆ కాలిన గాయాలతోనే వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో 11 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆరిపోయింది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి నిన్న ఆ సంఘటనలో ఎటువంటి సినారియో నెలకొంది ఒకసారి ఆ విజువల్ చూద్దాం. దయచేసి మీరెవరైనా కనుక రాత్రిపూట ప్రయాణాలని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటే దయచేసి విరమించుకోండి. తెల్లవారుజామున రాత్రిపూట ప్రయాణాలు మొత్తం కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. పొగమంచు దట్టమైన పొగమంచు కారణంగా లేదంటే చలి కారణంగా ఎదురుగా విజిబిలిటీ తక్కువ ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా గమనించకపోవచ్చు. లేదంటే అడ్డుగా అక్కడ లోయ ఉందా, గుంటు ఉందా, లేకపోతే అడ్డుగా ఏదైనా రాయి ఉందా, ఇవి ఏవి కూడా కనిపించవు. సో ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ అవాయిడ్ రైడ్స్ డ్యూరింగ్ ద నైట్. సో దయచేసి రాత్రి సమయంలో ప్రయాణించడం ఆపేయండి. సో ఈ సంఘటనకు సంబంధించి ఇంకా అధికారులు ధృవీకరించాల్సి ఉంది. 4 మరణించారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్ మిమ్మల్ని కొంత కలవరపాటి గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. हे भगवान, జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి.